Hi friends, welcome to our study channel. I want to tell one small topic. First of all, the words generally we used in English are called parts of speech. There are parts of speeches are 8 types. One noun, second one pronoun, third one verb, fourth one adverb, fifth one adjective, sixth one preposition, seventh one conjunction, eighth one interjection. So I will take one topic, that is verb. So we are discussing about verb. అయితే మనం ఈ వర్బ్ అనే టాపిక్ని మనం తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా డిస్కస్ చేద్దాం. అయితే వర్బ్ని మనం తెలుగులో ఏమని పిలుస్తాము అంటే క్రియ అని పిలుస్తాం. అంటే క్రియ అంటే ఏంటి అంటే ఒక వర్క్ అని అర్థం, అంటే ఒక పని. అయితే వర్బ్ ఏంటి అంటే వర్బ్ సేస్ యాక్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఈ వర్బ్ దేని తెలుపుతుంది అంటే సబ్జెక్ట్ చేసే పనిని తెలుపుతుంది. సబ్జెక్ట్ చేసే పనిని తెలిపేది ఏంటి వర్బ్. అయితే మనకి సబ్జెక్ట్ అంటే ఏంటి ఫస్ట్ మనకు తెలియాలి. సబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది మనకు తెలియాలి. సబ్జెక్ట్లో మనకి 2 ఉంటాయి. ఒకటి నౌన్, 2 ప్రొనౌన్. ఈ నౌన్ ప్రొనౌన్నే మనం సబ్జెక్ట్ అని పిలుస్తాం. ఇది ఎక్కడ వస్తుంది అంటే ఒక వాక్యం ఉంది, ఆ వాక్యానికి మనకి ప్రారంభంలో వచ్చేదే నౌన్ లేదా ప్రొనౌన్. వీటిని గురించి ఈ సబ్జెక్ట్ చేసే పని గురించి తెలిపేదే వర్బ్ అని పిలుస్తాం. ఓకేనా? ఓకే. అయితే వర్బ్స్ ఎన్ని టైప్స్ అంటే మనకి వర్బ్స్ 2 టైప్స్. ఒకటి మెయిన్ వర్బ్స్, 2 హెల్పింగ్ వర్బ్స్. ఒకటి మెయిన్ వర్బ్స్, 2 హెల్పింగ్ వర్బ్స్. ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం, మెయిన్ వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మెయిన్ వర్బ్స్కి మళ్ళీ తిరిగి 3 నేమ్స్ ఉంటాయి. ఫస్ట్ నేమ్ ప్రిన్సిపల్ వర్బ్స్ అని, సెకండ్ నేమ్ ఆర్డినరీ వర్బ్స్ అని, థర్డ్ నేమ్ లెక్సికల్ వర్బ్స్ అని. ఇలా మెయిన్ వర్బ్కి మనకి తిరిగి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి ప్రిన్సిపల్ వర్బ్స్, ఆర్డినరీ వర్బ్స్, లెక్సికల్ వర్బ్స్. ప్రిన్సిపల్ వర్బ్ అని అసలు నేమ్ ఎందుకు వచ్చింది అంటే ఒక వాక్యం ఉంది, ఆ వాక్యంలో మనకి ప్రధానంగా ఉండాల్సింది ఏంటి మెయిన్ వర్బ్. కంపల్సరీ ఉండాల్సింది మనకు మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ లేకపోతే అసలు మనకి వాక్యమే ఉండదు. సో అందుకే దీన్ని మెయిన్ వర్బ్కి ఒక పేరుగా ప్రిన్సిపల్ వర్బ్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఆర్డినరీ వర్బ్ అంటే ఏంటంటే సంఖ్యాపరంగా చూసుకుంటే మెయిన్ వర్బ్లే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆర్డినరీ వర్బ్ అని పేరు వచ్చింది. లెక్సికల్ వర్బ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వర్బు హెల్పింగ్ వర్బ్ కాలేదు అంటే అది ఖచ్చితంగా మెయిన్ వర్బే అవుతుంది. హెల్పింగ్ వర్బ్ కాని వర్బ్ని మెయిన్ వర్బ్ అంటున్నాము అంటే దాన్ని మనం లెక్సికల్ వర్బ్ అని పిలిచినట్టే. సో లెక్సికల్ వర్బ్ అని పేరు వచ్చింది. ఒకటి ప్రిన్సిపల్ వర్బ్ అని, ఆర్డినరీ వర్బ్ అని, లెక్సికల్ వర్బ్ అని, ఇలా మెయిన్ వర్బ్కి 3 పేర్లు కలవు. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఓకే. నెక్స్ట్ అసలు మెయిన్ వర్బ్ని చూసుకున్నట్లయితే మనకి మెయిన్ వర్బ్ 4 రూపాల్లో కనిపిస్తుంది. ఒకటి V1, V2, V3, V4. V1ని ఏమని పిలుస్తాము అంటే ప్రజెంట్ ఫామ్ అని పిలుస్తాం. V2ని పాస్ట్ ఫామ్ అని పిలుస్తాం. V3ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని పిలుస్తాం. V4ని ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఒక వర్బ్ని తీసుకుంటే గో తీసుకుందాం. గో V1. V2కి ఏమొస్తుంది గో, వెంట్. V3కి ఏమొస్తుంది గాన్. V4కి ఏమొస్తుంది గోయింగ్. గో, వెంట్, గాన్, గోయింగ్. అంటే గో అని ఏంటి ప్రజెంట్ ఫామ్లో ఉంది కాబట్టి ప్రజెంట్గా చెప్తున్నాం కాబట్టి ప్రజెంట్ ఫామ్.
V2 వెంట్ అంటే ఏంటి, V2లో ఉంది అంటే పాస్ట్లో ఉంది కాబట్టి V2 పాస్ట్ ఫామ్. V3 గాన్ అనేది V3లో ఉంది అంటే పాస్ట్లో ఉంది కాబట్టి దీన్ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటాం. గోయింగ్ అనేది ప్రజెంట్ జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అని పిలుస్తాం. అయితే దీంట్లో ఒకటి మనం చూసుకున్నట్లయితే ఈ V1లో ప్రజెంట్ ఫామ్, V1 ఏమని పిలుస్తాం, ప్రజెంట్ ఫామ్ అంటున్నాం. ఈ V1 ప్రజెంట్ ఫామ్ని తిరిగి 2 టైప్స్గా విభజిస్తాం. అదేంటి అంటే ఇప్పుడు గో ఉంది, ఒకటి బేర్ ఇన్ఫినిటీ ఫామ్ అని పిలుస్తాం, నెక్స్ట్ ఎస్ ఫామ్ అని పిలుస్తాం. ఎందుకు V1ని మనం 2 టైప్స్గా విభజించినామంటే బేర్ ఇన్ఫినిటీ ఫామ్ అని ఎందుకు పిలుస్తున్నాము అంటే ఈ బేర్ ఇన్ఫినిటీ ఫామ్లో జస్ట్ ఇప్పుడు గో ఉంది కాబట్టి గోనే వస్తుంది. ఈ గోకి మనం ఈఎస్ని కానీ ఎస్ని కానీ యాడ్ చేసినట్లయితే ఎస్ ఫామ్ అవుతుంది. అంటే ఓన్లీ గో ఉన్నదాన్ని మనం ఏమంటాం, బేర్ ఇన్ఫినిటీ ఫామ్ అంటాం. ఎస్ ఫామ్ యాడ్ అయింది అంటే దాన్ని ఎస్ ఫామ్ అంటాం. ఓన్లీ V1లో మాత్రం మనకి 2 రూపాలు కనిపిస్తాయి. ఒకటి బేర్ ఇన్ఫినిటీ ఫామ్, నెక్స్ట్ సెకండ్ వన్ ఎస్ ఫామ్. అయితే మళ్ళీ తిరిగి బేర్ ఇన్ఫినిటీ ఫామ్లో చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ V1లోనే కనిపిస్తుంది. ఈ బేర్ ఇన్ఫినిటీ ఫామ్కి మనకి ఎస్ అనేది యాడ్ అవుతుందా, ఎస్ అనేది కానీ ఈఎస్ అనేది కానీ యాడ్ కాదు. దీన్నే మనం ఏమని పిలుస్తాము అంటే ప్లెయిన్గా ఉంది, ఇక్కడ ఏమి ఎస్ ఈఎస్ ఏమి యాడ్ కాలేదు కాబట్టి దీన్ని ప్లెయిన్ ఫామ్ అంటాము. ఓకే, ఒరిజినల్గా ఉంది కాబట్టి ఒరిజినల్ ఫామ్ అంటాము. నెక్స్ట్ ఇంకో నేమ్ ఏమంటామంటే దీన్ని రోట్ ఫామ్ అంటాము, స్టెమ్ ఫామ్ అంటాము, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ అని కూడా ఈ బేర్ ఇన్ఫినిటీ ఫామ్ని పిలుస్తాము. ఎస్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే ప్లెయిన్గా ఉన్న ఫామ్కి ఈఎస్ అనే ఫామ్ కానీ ఎస్ అనే ఫామ్ కానీ యాడ్ అయింది అంటే అది ఎస్ ఫామ్ అని అర్థం. ఇది మెయిన్ వర్బ్ చూసుకున్నట్లయితే మెయిన్ వర్బ్ తిరిగి మనకి 4 రూపాయలు కనిపిస్తుంది. V1, V2, V3, V4. V1ని ప్రజెంట్ ఫామ్ అని, V2ని పాస్ట్ ఫామ్ అని, V3ని పాస్ట్ పార్టిసిపల్ అని, V4ని ప్రజెంట్ పార్టిసిపల్ అని పిలుస్తాం. మళ్ళీ V1లో తిరిగి 2 రూపాయలు కనిపిస్తాయి, బేర్ ఇన్ఫినిటీ ఫామ్, ఎస్ ఫామ్. బేర్ ఇన్ఫినిటీ ఫామ్ అంటే ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అయి ఉండదు, ఎస్ ఫామ్లో ఈఎస్ యాడ్ అయి ఉంటుంది. అయితే ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా ఒక వర్బ్ హెల్పింగ్ వర్బ్ కాలేదు అంటే అది ఖచ్చితంగా మెయిన్ వర్బే అవుతుంది. ఏదైనా ఒక వాక్యంలో మనకి ఒకే ఒక వర్బ్ ఉంది, ఓన్లీ ఒకే ఒక వర్బ్ ఉంది అంటే అది హెల్పింగ్ వర్బ్ కాదు, ఖచ్చితంగా మెయిన్ వర్బే అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అయిపోయినాయి, ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్. ఇప్పుడు మెయిన్ వర్బ్స్కి 3 పేర్లు ఉన్నట్టుగానే హెల్పింగ్ వర్బ్స్కి కూడా కొన్ని నేమ్స్ ఉన్నాయి. వాటిని ఏమని పిలుస్తాము అంటే ఒకటి ఆక్సిలరీ వర్బ్స్, నెక్స్ట్ అనామలస్ వర్బ్స్, నెక్స్ట్ స్పెషల్ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ అని ఎందుకంటాము అంటే హెల్పింగ్ వర్బ్స్కి ఉన్న మరో పేరే ఆక్సిలరీ వర్బ్స్. అనామలస్ వర్బ్స్ అంటే ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్ కాబట్టి అనామలస్ వర్బ్స్ అంటాం. స్పెషల్ వర్బ్స్ అంటే ఇవి స్పెషల్గా ఉంటాయి కాబట్టి మనం స్పెషల్ వర్బ్స్ అని పిలుస్తాం. ఇవి హెల్పింగ్ వర్బ్స్కి ఉన్న నేమ్స్. అయితే హెల్పింగ్ వర్బ్స్ మొత్తం మనకి 24 ఉంటాయి. ఆ 24 ఏంటి అంటే ఫస్ట్ బీ ఫామ్స్ ఉంటాయి, తర్వాత డూ ఫామ్స్ అంటాం, తర్వాత హ్యావ్ ఫామ్స్ అంటాం, నెక్స్ట్ మోడల్ ఫామ్స్ అంటాం. బీ ఫామ్స్లో చూసుకుంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఈ 5 ఉంటాయి. బీ ఫామ్స్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అనేవి కనిపిస్తాయి. డూ ఫామ్స్ వచ్చేసి డూ, డస్, డిడ్, ఈ 3 రూపాయలు కనిపిస్తాయి. నెక్స్ట్ హ్యావ్ ఫామ్స్ వచ్చేసి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఈ 3 రూపాయలు కనిపిస్తాయి. మోడల్ ఫామ్స్ వచ్చేసి మిగతావన్నీ మోడల్ ఫామ్సే. జస్ట్ బీ ఫామ్స్, డూ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్ గుర్తుపెట్టుకుంటే మోడల్ ఫామ్స్ అన్నీ ఏంటి అంటే విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మస్ట్, ఆట్, నీడ్, డేర్,
యూజ్ టు, విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్, యూజ్ టు. ఇవి హెల్పింగ్ వర్బ్స్ అంటాం. అంటే హెల్పింగ్ వర్బ్స్కి వచ్చేసి తిరిగి 3 నేమ్స్ ఉంటాయి. అంతేకాకుండా హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి 24. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ చూసుకుంటే అమీజ్ ఆర్ వాజ్ వర్. డూ ఫార్మ్స్ చూసుకుంటే డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ చూసుకుంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్. మోడల్ ఫార్మ్స్ చూసుకుంటే విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్, యూజ్ టు. ఇదన్నట్టు ఏదైనా ఒక వర్బ్ని మనం హెల్పింగ్ వర్బ్ అని పిలవాలంటే ఆ హెల్పింగ్ వర్బ్ ఏ మెయిన్ వర్బ్కి సహాయపడుతుందో అని మనం చెప్పాలి. అలా చెప్పినప్పుడే ఆ వర్బ్ని మనం హెల్పింగ్ వర్బ్ అంటాం. ఇక్కడ ఉన్న ఈ 24 వర్బ్స్ని మనం హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఇది మనకు ఒక వాక్యంలో కనిపించింది అంటే ఇందులో ఉన్న ఏ పదం కానీ ఒక వాక్యంలో మనకు కనిపిస్తే అది హెల్పింగ్ వర్బ్గా మనం గుర్తించాలి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళీసారి చెప్పుకుంటే వర్బ్ని మనం క్రియ అంటాం. సబ్జెక్ట్ చేసే పనిని తెలిపేదాన్ని వర్బ్ అంటాం. ఈ సబ్జెక్ట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఒక వాక్యాన్ని ప్రారంభించినప్పుడు ఆ వాక్యాన్ని ప్రారంభంలో వచ్చే నౌన్ లేదా ప్రనౌన్ని మనం సబ్జెక్ట్ అని పిలుస్తాం. అయితే వర్బ్స్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్కి వచ్చేసి 3 నేమ్స్ ఉంటాయి, ప్రిన్సిపల్ వర్బ్స్, ఆర్డినరీ వర్బ్స్, లెక్సికల్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్కి వచ్చేసి 4 రూపాలు ఉంటాయి. V1, V2, V3, V4. V1ని ప్రజెంట్ ఫామ్ అని, V2ని పాస్ట్ ఫామ్ అని, V3ని పాస్ట్ పార్టిసిపుల్ అని, V4ని ప్రజెంట్ పార్టిసిపుల్ అని పిలుస్తాం. V1 వచ్చేసి తిరిగి మళ్ళీ 2 టైప్స్లో ఉంటుంది, బేర్ ఇన్ఫినిటివ్ ఫామ్, ఎస్ ఫామ్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ చూసుకుంటే హెల్పింగ్ వర్బ్స్కి కూడా 3 నేమ్స్ ఉంటాయి, యాక్సిలరీ వర్బ్స్, అనమలస్ వర్బ్స్, స్పెషల్ వర్బ్స్. ఈ మొత్తం 24 ఉంటాయి. 24 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 1 బీ ఫామ్, 2 డూ ఫామ్, నెక్స్ట్ హ్యావ్ ఫామ్, 3 మోడల్ ఫామ్. అమీజ్ ఆర్ వాజ్ వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆర్, నీడ్, డేర్, యూజ్ టు. ఇది వర్బ్ యొక్క చిన్న టాపిక్.